ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి ఆహ్వానమండి. మరి నిన్నటి దినమందు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము. మీరందరూ కూడా వాగ్దానాలు పుచ్చుకున్నారని నమ్ముతా ఉంటున్నాను. ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటో చదువుదాము. 71 కీర్తన 21 వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. ఈరోజు మనము ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానమును ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దామండి. నా గొప్పతనను ఈ సంవత్సరం వృద్ధి చేయండి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. పైన భాగం మనం చదివితే, అనేకమైన కఠిన బాధలు కలగ చేసిన వాడ మమ్మల్ని లేవనెత్తు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు నీవు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఈ సంవత్సరం అంతా ఆ స్థితిలో ఉండవని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడు, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకెళ్ళబోతా ఉంటున్నాడు. మరి గత సంవత్సరము 31st నైట్ సో చర్చ్కి, మా సంఘానికి దేవుడు డబుల్ ధమాకా బ్లెస్సింగ్స్ ఇచ్చున్నారు. చాలామంది స్వీకరించున్నారు, అనేకమైన సాక్ష్యాలు విన్నాం. ఈ సంవత్సరం కూడా 31st నైట్ డిసెంబర్ మరి దేవాది దేవుడు 71 కీర్తన 21 మాకు వాగ్దానంగా ఇచ్చాడు. అదే వాగ్దానం ఈరోజు మీకు ఇస్తూ ఉంటున్నాడు. నేను రుచి చూశాను, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడడం నేను చూశాను. అంతేకాదు, ఈ వాగ్దానం ఎంత గొప్పగా ఉందంటే, ఇదే మాట కోవిడ్ టైంలో నేను బాధతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి పాస్టర్ గారి ద్వారా అలాగే నా ద్వారా కూడా ఇదే వాకును దేవుడు 2 మార్లు నాకు ఇచ్చి ఉన్నాడు. కఠిన బాధల తర్వాత దేవుడు మీకు చేసే గొప్ప కార్యం ఏంటంటే, మీ గొప్పతనాన్ని దేవుడు వృద్ధి చేయబోతా అంటున్నాడు. ఈ సంవత్సరము దేవుడు మీ పేరును గొప్ప చేసి, అంతేకాదు మీ తట్టు తిరిగి మీకు నెమ్మది కలుగచేస్తాడంట. ఈ సంవత్సరం అంతా నెమ్మదిగా జీవిస్తారని, ఎటువంటి టెన్షన్స్ కానీ ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా అవి ఎంత మాత్రము మీ ధరికి రావు. ఒకవేళ వస్తే కనుక ఉండవు. దేవుడు మీకు హామీ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు. ఎవరికి ఇష్టం ఉండదండి ఈ పేరు. నా పేరు గొప్ప కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరి నోరులో నా పేరు ఉండాలని అనుకుంటారు. అయితే నీవు అటువంటి ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ గొప్పతనాన్ని వృద్ధిలోనికి తీసుకొని నమ్ముతున్నా. గత సంవత్సరంలో కలిగిన బాధలు, ఒంటరితనము, శక్తిహీనత దేవుడు చూసి ఈ సంవత్సరము మిమ్మల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకోనండి. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినాన్ని మనము ఈ వాగ్దానంతో స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ రోజంతట్లో మీరు ఈ వాగ్దానం ఇచ్చారని మేము నమ్ముచున్నాం. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా, ఈ వాగ్దానం మా జీవితాంతం నెరవేర్చబడును గాక నాయన. ప్రభా అయ్యా, తని బాధల తర్వాత, శ్రమల తర్వాత, దాసత్యం తర్వాత మా గొప్పతనాన్ని ఇంక్రీజ్ చేస్తాం. మాకు పేరు ప్రఖ్యాతనిస్తాం. మేము బ్రతుకు దినములన్నిట అయ్యా ఏ మానవుడు మా ఎదుట నిలబడలేనంత గొప్పతనాన్ని మాకు ఇచ్చే దేవుడు నాయన. ఈరోజు నాయన ఎవరైతే బాధతో, శ్రమతో, కఠిన బాధలతో ఉంటున్నారో నాయన, వారిని దృష్టించి వారి గొప్పతనాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తామని నమ్మొచ్చినాము నాయన. వారిని హెచ్చించండి నాయన ప్రభా. ఇంకా చాలు ప్రభా, వారి బాధలకు అందం పెట్టమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థనలో ఏకీభవించాలని నమ్ముచున్నాము. సో ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రతిదినం ప్రార్థన చేద్దాము. సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. See you all tomorrow. Until then, take care. Once again, have a blessed new year. God bless you.